హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పెండింగ్ కాని పనులు ఏమైనా ఉంటే కనుక కొత్త స్లోగన్ అండి. పెండింగ్ కాని పనులు ఏమైనా ఉంటే కనుక అలాంటి పనులన్నింటిని కూడా పోలవరం పనులు అంటున్నారండి. పోలవరం ప్రాజెక్టులాగా అంతలా కొనసాగిస్తున్నామేంట్రా, ఇదైనా పోలవరం ప్రాజెక్ట్ ఏంట్రా, ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఈ మాట్లాడే విధానం చూస్తే పోలవరం ప్రాజెక్టు నిజంగా ఒక జోక్ అయిపోయింది. నిజమండి, సీరియస్గా చెప్తున్నాను, జోక్ అయిపోయింది. అసలు పోలవరం ప్రాజెక్టు చేసిన వాటిలో అసలు తప్పెవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారి వల్ల పోలవరం ఇలా తయారైందా, లేకపోతే జగన్ గారి వల్ల ఇలా తయారైందా, లేక కేంద్ర ప్రభుత్వం చేసింది తప్ప? ఎవరు చేశారు తప్పు అని అంటే కనుక ప్యూర్గా నన్ను అడిగితే కనుక ఖచ్చితంగా ముగ్గురు తప్పు చేశారు. పోలవరం విషయంలో జగన్ గారు తప్పు చేశారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, కేంద్రం తప్పు చేసింది. ఎవరు నష్టపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అంటే కనుక 40 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి 40 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరందించే ఒక బృహత్తర పథకం. నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి అని అంటే ఏమాత్రం సందేహం లేదు. అలాంటి పథకాన్ని ఎంతకాలం కొనసాగించడానికి, లేదా అసలు ఏం చేస్తారో అర్థం కాని అతిగతి లేని పనుల వల్ల పోలవరం నాశనం అయిపోయింది, పోలవరం ఆగిపోయింది. ముఖ్యంగా ప్రధానంగా 1:3 అంటే ఎవరెవరు ఎక్కువగా తప్పు చేశారు అని అంటే కనుక చంద్రబాబు నాయుడు గారి తప్పు ఎక్కువగా కనిపిస్తుంది అని అయితే కనుక నేను చెప్పట్లేదు ఈ మాటలో. ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ఉందో, అలాగే ఎన్హెచ్పిసి నివేదికలు ఉన్నాయో, ఈ నివేదికలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద చారిత్రాత్మకమైన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు గురించి చెప్తున్నాయి. అసలు ఏం తప్పు చేశాడు ఆయన? జగన్ గారు చేసిన తప్పేంటి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటి అని వివరంగా చెప్తాను. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, మర్చిపోద్దు, కంగారు పడొద్దు, స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక అవగాహన వస్తుంది. తర్వాత నేను మాట్లాడింది తప్ప ఒప్ప మీకు అర్థమవుతుంది. వీడియో ఎండ చూసి అప్పుడు మీ కామెంట్ని, మీ అభిప్రాయం తెలియజేయండి, తప్పులేదు. ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. తర్వాత ఏదైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ తప్పు ఎవరు చేసినా సరే, చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, జగన్ గారే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే తప్పు ఎవరు చేసినా సరే తప్పు అని చెప్పడానికి ఎలాంటి మొహమాటం లేకుండా నిరభ్యంతరంగా చెప్తాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ముందు అసలు ఈ పోలవరానికి ఈ దిక్కు పట్టడానికి, పోలవరం అతిగతి లేకుండా పోవడానికి కారణం ఎవరు? వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది పోలవరం ఎలా అయిపోవడానికి అనేది మనం చూసుకుందాం. చూసి ముందు లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళకి కనుక సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. పోలవరం గురించి మాట్లాడుకుంటే కనుక పోలవరం అనేది నేను చెప్పాను కదండి, జీవనాడి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇంకా పోలవరం తర్వాత అలాంటి ప్రాజెక్టు మన చరిత్రలో లేదా మనం ఎప్పుడు కనివిని ఎరుగున్నాం అలాంటి ఒక పోలవరం ప్రాజెక్టుని అసలు ఒక అంచనా వేయలేనటువంటి, అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎంటర్ ఇండియాలో అంచనా వేసి వ్యక్తే లేడండి నాకు తెలియగడతాను. అలాగా ఒక అంచనా వేయలేకపోయారు అని అంటాం మాత్రం ఫస్ట్ అండి. తర్వాత పోలవరం విషయంలో ఒక 5-6 పాయింట్లు నేను చెప్తాను నేను మీకు. ఏంటంటే, ఒకటి, పునాదులు మాత్రమే వేసి చంద్రబాబు నాయుడు గారు పోలవరంని చేతులు దులిపేసుకున్నాడు. ఎలాంటి డౌట్ లేదు దీంట్లో. ఎందుకన్నానండి ఈ మాట? ఎప్పుడైతే పునాదులు పడ్డాయో, ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు పోలవరానికి ఎంత ఎస్టిమేషన్ వేయాలరో, ఒక ఇల్లు కట్టడానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో చెప్పొచ్చు. అలాగే పోలవరం అంటే సామాన్యమైన విషయం కాదు కాబట్టి పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, సాంకేతిక నిపుణులు చాలా మంది ఉంటారు. కాబట్టి పోలవరానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఓవరాల్గా ఒక ఎస్టిమేషన్ వేయమంటే ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్తాను తప్ప తక్కువ చెప్పం. అలాంటిది అసలు సంబంధమే లేనటువంటి ఒక ఫిగర్ని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక సంబంధమే లేని ఒక ఫిగర్ని ఇచ్చి ఏంటి అంటే అంచనా తెలియకుండా బాబు గారు 2013-14 అంటే 2013 సంవత్సరం, అలాగే 2014 ధరల ప్రకారంగా 20,396 కోట్లు ఇవ్వండి మీకు ఎందుకు, దాన్ని మేము ఇట్టే కంప్లీట్ చేసి పడేస్తామని అన్నాడు ఆయన. వాస్తవం అండి ఇది. నేను ఏది కావాలని ఏది చెప్పను, ఉన్నమాట రికార్డుల్లో ఉన్నమాట, రికార్డెడ్గా ఉన్నమాట. 20,396 కోట్లు ఇవ్వండి, పోలవరాన్ని పూర్తి చేసి పెట్టే బాధ్యత మాది అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే మీరు రికార్డులు తిరగండి, వీడియోలు తిరగండి, ఎలాంటి డౌట్ లేదు. ఆయన మీద నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉన్నదని చెప్తున్నాను అనమాట. కాబట్టి 2013-14 ధరల ప్రకారంగా 20,396 కోట్లు అయితే కనుక ఆయన చెప్పాడండి. కాబట్టి అసలు ఆ ప్రైస్కి అసలు సంబంధమే లేదు ఇప్పుడు జరుగుతున్న పనికి. తర్వాత పోలవరం పూర్తి చేసేస్తామని 20,396 కోట్ల రూపాయలకి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. తర్వాత ఆయన చేశాడా లేదా? పోలవరం పూర్తి చేయకపోగా అంటే ఒక అంచనా ధర ఏదైతే ఒక అంచనా చెప్పబోయే బాబు మేము డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఆ అంచనా కూడా తప్పు చెప్పినా సరే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తప్పిదం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే అది ఎవరు చెప్పారంటే నేను చెప్తలేదండి, ఐఐటి హైదరాబాద్ అలాగే ఎన్హెచ్పిసి నివేదికలు చెప్తున్నాయి. కావాలంటే మీరు వెబ్సైట్లో ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. లేని మాట కాని మాట చెప్పడంలా.
గోదావరి వరదలు ఏదైనా వస్తే కనుక మళ్లించడానికి స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా, నేను చెప్పాను ఏదైతే చెప్పానో స్పిల్వే కానీ, స్పిల్ ఛానల్ కానీ, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కానీ ఇలాంటివి ఏవి పూర్తి చేయకుండా ఎర్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 2లో ఏదైతే 109 అదే 1396 మీటర్ల పొడవున డయాఫ్రామ్ వాల్ నిర్మించేసి ఏంటి ఎప్పుడైతే వరద నీరును వదిలేశారో మ్యాక్సిమం ఉన్నటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కూడాను కొట్టుకుపోవడం జరిగింది. తీవ్ర అపారమైన నష్టం జరిగింది. ఆ ఒక్కదాని వల్ల మొత్తం పోలవరం ప్రాజెక్ట్ మొత్తం పెండింగ్లో పడింది. నిజమండి. ఈ ఒక్క ఏదైతే చారిత్రాత్మకమైన నేను ఎందుకు అన్నాను అన్నిసార్లు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ చేసిన అతిపెద్ద తప్పు వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. జగన్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి, చేతులు ఎత్తేసిన పరిస్థితి ఒకనొక సందర్భం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు. ఎందుకని అది ఎందుకు జరిగిందో పొరపాటు తెలియలా. కాబట్టి ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి మేము ఏం చేయాలో చెప్పండి రాబోమంటే కేంద్ర ప్రభుత్వం చెప్పలా. అది అలా జరిగింది. అది అయితే ఈ తప్పు జరగకపోతే కనుక 2022 లేదా 2023 లేదా 2024 కల్లా పోలవరం కంప్లీట్ అయ్యేది. అందరి అభిప్రాయం అది. నేను చెప్పిన మాట కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట. అలాగే జగన్ గారు చేసింది ఏంటి? జగన్ గారు చేసింది ఏంటంటే కనుక ఏదైతే కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా జగన్ గారిని ఒక విషయాన్ని మెచ్చుకోవాలి. స్పిల్వే కానీ, స్పిల్ ఛానల్ కానీ, అప్రోచ్ ఛానల్ కానీ, పైలట్ ఛానల్ కానీ, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కానీ, అలాగే 48 గేట్లు కానీ వీటన్నిటిని పూర్తి చేశాడండి. ఒక కాఫర్ డ్యామ్ ఏదైతే చెడిపోయిందో ఆ కాఫర్ డ్యామ్ వల్ల మిగిలిందంతా లేట్ అయింది. ఈ వర్క్ మొత్తం మ్యాక్సిమం వరకు 100కి 80% కంప్లీట్ చేయగలిగాడు. ఆ మాత్రం ఒప్పుకోవాలా. తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. కాబట్టి ఈ విషయం మాత్రం పక్కాగా చేశాడు. ఏది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అది ఉందో ఆ డ్యామ్ ఏదైతే పోయిందో దానివల్ల లేట్ అయిందే తప్ప మిగిలిన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేంద్ర ప్రభుత్వం చూసుకుంది. కేంద్ర ప్రభుత్వం చూసుకుని దానికి అంగీకారం తెలిపింది కూడా. కాకపోతే ఏదైతే ధర చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ ధరలో వ్యత్యాసం రావడం వల్ల నిధులు కూడా జాప్యం జరిగినాయి. కాబట్టి అదేంటిది ముందు అంత అన్నారు, తర్వాత ఎంత అన్నారు అంటే కనుక దాన్ని వివరణిస్తూ దాన్ని నోట్ చేస్తూ మొత్తంగా జరగబోయే ధరలు కూడా నోట్ చేస్తూ చెప్పడంతో మళ్ళా నిధులు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వరకు ఇలా జరిగింది. ఇంకోటి ఏంటంటే తప్పదు అసలు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరనేది నేను మీకు చెప్పా క్లియర్ కట్గా. డయాఫ్రమ్ వాల్ పాడైపోవడం వల్ల మొత్తం ప్రాబ్లం ఏర్పడింది. ఆ డయాఫ్రమ్ వాల్ వల్లే చిచ్చు ఏర్పడింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఇది నా నోటి నుంచి మనం చెప్పింది కాదు. అంతేకాదు ఇంకోటి పోలవరం పూర్తి కావడానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్గా మాట్లాడటం జరిగింది. పోలవరం సందర్శించారు, పోలవరం దర్శించారు. దర్శించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే అబ్బే పోలవరం కంప్లీట్ కాదు, ఇంక ఇది అసలు అయ్యే పని కాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఆయన ఎందుకు ఆల్రెడీ 80% పనులు చాలా మటుకు పూర్తయినాయి. అయ్యా మీరు ఏదైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందో మీరు చేయాల్సిన పని అంటే ఆకరణ చేయాల్సిన పని ముందు చేసేసి అర్థమైందండి. అది చేయడం వల్ల అసలు దెబ్బతింది. చిన్న సింపుల్ లాజిక్ అండి. కాబట్టి పోలవరం పూర్తి కావడానికి పైగా ఇంకొక 4 ఏళ్ళు పడుతుందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 4 కాదు నేను చెప్తున్నా, ఇంకొక 5-6 ఏళ్ళు ఎక్కువ పట్టినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. పోలవరం విషయంలో పోలవరం అంత ఈజీగా కంప్లీట్ అయ్యే పని కాదు. ఈ రోజు నేను చెప్తున్నాను, నా వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ అయినా సరే ఏదో కంటి తుడుపుగా ఏదో తూతు మంత్రంగా చేస్తే ఆల్రెడీ తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ప్రాజెక్టు మొత్తం డేట్లు ఇచ్చేసిందో ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి అంత ఈజీగా అయ్యే పని అయితే కాదండి. తర్వాత ఆయనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారే, అది కూడా సవ్యంగా సాగితే 4-5 ఏళ్ళు పడుతుంది అన్నట్టుగా. కాబట్టి ఆయన ఇంకో మాట చెప్పాడు, ఏదైతే డయాఫ్రమ్ వాల్ నేను కట్టింది పాడైపోయిందో అది కట్టడం తప్పుగా కట్టడం వల్ల పాడైపోయిందో అని అనకుండా డయాఫ్రమ్ వాల్ పాడైపోయింది కాబట్టి దాని మరమ్మతులకి 447 కోట్లు అవుతుంది అన్నారండి. డయాఫ్రమ్ వాల్కి ఓన్లీ లేదు, ఆ డయాఫ్రమ్ వాల్ ప్లేస్లో కొత్తది నిర్మించాలంటే 996 కోట్లు చిల్లర అవుతుంది అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఏంటంటే నేను ఒకటి అడుగుతానండి, ఎలాంటి బృహత్తరమైన ప్రాజెక్టు చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషీ ఉండాలా వద్దా? ఒకటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు, కొంతకాలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం అజమాయిషే లేదు, వాళ్ళ అజమాయిషీ లేదు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా ఏంటంటే ఆడింది ఆట పాడిందే పాట కింద ఎవరి జ్ఞానానికి తగ్గట్టుగా వాళ్ళు దాని మీద ప్రదర్శించారు వాళ్ళ జ్ఞానాన్ని. ఎందుకంటే ఒక భారీ ఎత్తు ప్రాజెక్టుని చేపడుతున్నామంటే కనుక అంతకన్నా భారీ ఎత్తు ప్రాజెక్టులు చేపట్టినటువంటి ఇండియాలో ఉన్నాం. కాబట్టి ఆ మాత్రం సాంకేతిక జ్ఞానం లేకుండా ఇలా చేస్తారని నాకైతే అర్థం కాల. ఎందుకంటే తప్పొప్పులు జరగడం మానవ సహజం, కానీ 1-2 సార్లు ఎత్తివే చేసుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు విధిస్తుంది, నిధులు ఇచ్చినప్పుడైనా కనీసం చెక్ చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేకుండా.
అది దాంట్లో మైనస్, ఫెయిల్ అయ్యారు కేంద్ర ప్రభుత్వంలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసలు పలానా దానికి ఎంత అవుతుందంటే కనుక కనీసం ఉజ్జాయింపులో కొంచెం అటు ఇటుగా చెప్పాలి ఓ ఫిగర్. అలాంటిది సంబంధమే లేకుండా ఏదో ఒక ఫిగర్ చెప్పేసి ఏంటంటే 20,396 కోట్లు అవుతుంది, ఇచ్చేయడమే కంప్లీట్ చేద్దాం అని అనడం అతిపెద్ద తప్పు. చేసిన తప్పు ఇంకొకటి ఏంటంటే కనుక డయాఫ్రమ్ వాల్ నిర్మించడం. ఎప్పుడు రాక్ఫిల్ ఇవన్నీ ముందు కట్టాల్సినవి కట్టకుండా ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఎప్పుడైతే నీరు విడుదల చేశారో మొత్తం డయాఫ్రమ్ వాల్ మొత్తం కూడా కొట్టుకుపోయింది, మొత్తం అది సంకనాకపోయింది అని అడిగితే కనుక. కాబట్టి ఇది ఏదైతే తప్పు జరిగిందో, అతి చారిత్రాత్మకమైన తప్పిదం ఏదైతే జరిగిందో ఆ తప్పిదం వల్ల వెంటనే కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్టేసింది, మోకాలు అడ్డేసింది, నిధులు ఇవ్వాలా. అదేం చేయాలరా మహానుభావం అంటే దానికి ఒక తీరుతున్న ఒక దారి కల్పించరా, ఒక కేంద్రం నుంచి ఏమైనా ఇంజనీర్లు పంపారంటే అది లేదు. అలాగే ఏమి చేయకుండా ఆపు చేసి కూర్చున్నారు ఇన్ని రోజులు బట్టి. తర్వాత ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభించాలి. ఇప్పుడు పనులు ప్రారంభించాలంటే ఆల్రెడీ మరలా గోదావరి ఫుల్గా ఉంటుంది, ఆల్రెడీ మళ్ళీ నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జరుగుతుందంటే జరగదు. ఇంకా ఎప్పుడైతే 2024 నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కానీ ఇది పనులు మళ్ళీ జరగవేమో అని అయితే చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ పోలవరం అనేది సాగుతుంది కానీ ఆగదు, కంప్లీట్ అవ్వదు, అది అలా సాగుతూనే ఉంటుంది, కొనసాగుతూ ఉంటుందని నా అభిప్రాయం. కాబట్టి పైకి చెప్పాలి. అయితే ఈ డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈయన చేసిన పనులు ఏవైతేనో నేను 80% చేశానని చెప్పుకున్నారు. అసలు నాకు తెలియకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయండి. చేసిన పని కనీసం నెలకొకసారి అయినా సరే ఇక్కడి నుంచి ఇంచుమించుగా 100 మీటర్ల పని జరిగింది, అది ఒక ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే 200 మీటర్ల పని జరిగింది అని ఒక ప్రెస్ మీట్ పెట్టడం. దీంట్లో ఈ ప్రాబ్లం జరిగింది అని ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ప్రజలకు తెలియపరచాలా వద్దా? తెలియపరచాలా. చంద్రబాబు నాయుడు హయాం గారిలో చేసిన మంచి పనులు ఏంటారు కనుక నెలకొకసారి ప్రెస్ మీట్ పెట్టేవారు. దేని విషయంలో? పోలవరం విషయంలో ఏం జరుగుతుంది, ఏం పని జరిగింది, ఎంతవరకు వచ్చింది, దాని మీద పూర్తి వివరణ ఇచ్చేవారు. అలాంటి అజమాయిషీ కానీ అలాంటి ప్రజలకు వివరణ ఇవ్వడం కానీ జగన్ గారి ప్రభుత్వంలో కొరవడింది. అసలు దాంట్లో ఎలాంటి ఉంటుంది. కాబట్టి ఇలా చేసిన దాని మీద ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రభుత్వాలు మారినట్టు లెక్క. మూడోసారి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడైనా సరే ఆయనైనా సరే ఏంటంటే జరుగుతున్న పని అవన్నీ కూడా ఏంటంటే అనుభవాల కింద తీసుకుని జరిగిన తప్పులన్నింటిని కూడా తెలుసుకుని అలాంటి తప్పులు మరలా జరగకుండా ఉండి మళ్ళీ చేసినట్టయితే కనుక ఈసారి పోలవరం అందుకు చాలా మటుకు కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఉందేమో అని అభిప్రాయం. కాబట్టి పోలవరం గురించి ఎవరు పడతాడు తలకో మాట మాట్లాడుతున్నాడు కానీ ఆ పోలవరం కంప్లీట్ అయ్యే విధానం గురించి ఎవరు మాట్లాడలేదు అని అయితే నా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం కూడా మందేముందే ఏదో అడిగారు, 10 రూపాయలు అడిగితే మనం ఇంచుమించుగా 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేసాం, దానిదేముంది అన్నట్టుగానే ఉంది తప్ప మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం కూడా తప్పే మమ్మాటికి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఈ పోలవరం గురించి మీ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి పోలవరం విషయంలో తప్పెవరది? కేంద్ర ప్రభుత్వానిదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిదా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారిదా? నారా చంద్రబాబు నాయుడు గారు మరలా సెకండ్ టైం హ్యాండిల్ చేస్తున్నారు పోలవరాన్ని. కాబట్టి ప్రజలందరూ అనుకునేది ఏంటంటే ఈ పోలవరం ఇంకెంతకాలం సాగుతుంది. కాబట్టి చూస్తున్న మీరందరూ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సలహాల రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా సదా దాన్ని నేను గౌరవిస్తాను. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోతే చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.